హాయ్ అండి, వెల్కమ్ టు స్వప్నాస్ వరల్డ్. మరి ఈ రోజు వీడియోలో మీ అందరి కోసం ఒక మంచి డాబా స్టైల్ రెసిపీ ఒకటి చూపించబోతున్నాను అనమాట. మరి ఈ కర్రీని కొన్ని దగ్గరలా చనా మసాలా అంటారు, కొన్ని దగ్గరలా చోలే మసాలా అంటారు. మరి మా ఏరియాలో అయితే చనా మసాలా అనే అంటారు అనమాట. మరి డాబా స్టైల్ చనా మసాలా ఇంట్లోనే చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవడం ఎలాగో ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ చూపించబోతున్నాను. మరి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అంతా పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? మరి ఈ చనా మసాలా కోసం తెల్ల శనగలండి, ఇవి నల్ల శనగలు కాదు, కాబూలి చెన అంటారు కదా, ఈ శనగలు అనమాట. కనీసం మనము ఒక 10 hours అన్నా నానబెట్టాలండి ఈ శనగల్ని. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో చేసుకునేలాగా అయితే నైట్ నానబెట్టండి, నైట్ డిన్నర్ కి చేసుకునేలాగా అయితే మార్నింగ్ నానబెట్టేయండి. నేనైతే ఒక 10 hours ఈ శనగల్ని నానబెట్టి కుక్కర్ లో వేసి ఒక 3 whistles వచ్చే వరకు ఉడకపెట్టాను అనమాట. బాగా మెత్తగా ఉడకాలండి ఇవి. లోపల ఎక్కడ కూడా కొంచెం కూడా గట్టిగా ఉండకూడదు అనమాట. చనా అంతా కూడా ఇలా మెత్తగా, ఇలా ఒత్తితే ఇలా మెత్తగా అయిపోయేలాగా ఉడికించుకోవాలి. ఒక 3 whistles అయితే ఇలా మెత్తగా ఉడికిపోతాయండి. వీటిని పక్కన పెట్టేద్దాము. మరి ఈ చనా మసాలా కోసము ఒక బిగ్ సైజ్ ఆనియన్, ఒక 2 పచ్చిమిర్చిని అండ్ అలాగే ఒక 2 టమాటాలని ఇలాగా చిన్న పీసెస్ గా కట్ చేసుకుని వీటిని మెత్తగా ప్యూరీ లాగా చేసేసుకోవాలండి. ఆనియన్ పేస్ట్ వేరేగా, టమాటా ప్యూరీ వేరేగా, 2 వేరువేరుగా చేసి పక్కన పెట్టుకున్నాము. మరి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసేసుకోవడానికి ఒక కడాయి స్టవ్ పైన పెట్టి ఈ చనా మసాలా కోసం ఒక 5 to 6 spoons వరకు ఆయిల్ పడుతుందండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 spoon జీలకర్ర, ఒక 1 inch పట్ట, ఒక 5 లవంగాలు, 2 ఇలాచి, ఒక స్టార్ పువ్వు, ఒక మరాఠీ మొగ్గ అండ్ అలాగే ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఒక చిన్న సైజు ఆనియన్ ని ఇలా సన్నగా తురిమి వేసుకున్నాను, ఒక 2 రెమ్మలు కరివేపాకు. ఇవన్నీ కూడా వేసి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇందులో మన రుచికి సరిపడా సాల్ట్ అండ్ ఒక 1/2 spoon పసుపు కూడా వేసి అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు నీట్ గా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక 1 spoon అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ అండి ఇది. ఈ ఆనియన్ పేస్ట్ ని వేసేసి అంతా కూడా బాగా కలుపుకోవాలి. ఆనియన్ పేస్ట్ ఒక 50% కుక్ అవ్వాలన్నమాట. మనకి మూత పెట్టి ఒక 2 minutes ఈ ఆనియన్ పేస్ట్ ని బాగా కుక్ చేసేద్దాం. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. అంతా ఒకసారి బాగా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మసాలాలు యాడ్ చేసేద్దామండి. ఒక 1 spoon ధనియా పౌడర్, ఒక 1 spoon జీరా పౌడర్, 1/2 spoon గరం మసాలా అండ్ అలాగే మన రుచికి సరిపడా కారం అండి. మీరు ఎంత కారం తింటారో అంత కారం యాడ్ చేసుకోండి. ఈ మసాలాలన్నీ కూడా ఈ ఆనియన్ పేస్ట్ కి పట్టేలాగా అంతా బాగా కలిపేసుకోవాలి. మరి ఇప్పుడు మెయిన్ మసాలా పౌడర్ అండి, చనా మసాలా, చోలే మసాలా. ఇది సూపర్ మార్కెట్స్ లో దొరుకుతుంది. ఈ చనా మసాలా పౌడర్ ని ఒక 2 spoons కూడా యాడ్ చేసి అంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి ఒక 2 minutes బాగా ఉడకనిద్దామండి. పచ్చివాసనంతా పోయే వరకు. చూసారా, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఒక్కసారి అంతా బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ ప్యూరీ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ప్యూరీ ఇందులో యాడ్ చేసేసి అంతా ఒక్కసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఒక 2-3 minutes మళ్ళీ మూత పెట్టి ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఉంచుదాము. చూసారా, చక్కగా టమాటా ప్యూరీ కూడా బాగా కుక్ అయిపోయింది అనమాట. మరి ఇప్పుడు ఇందులో ఆల్రెడీ మనము బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి చనా కూడా వేసేసి అంతా ఒక్కసారి బాగా కలుపుకొని మళ్ళీ ఒక 2 minutes మూత పెడదామండి. ఇలా మూత పెట్టినందువల్ల ఈ చనాకి మసాలా బాగా పడుతుందన్నమాట. చూసారా, చనా కూడా బాగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కస్తూరి మేతి అండి, ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు, ఓన్లీ ఆప్షనల్ ఇది. ఒక గుప్పెడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసి అంతా కూడా బాగా కలిపేసుకుని ఇప్పుడు దీంట్లో లిటిల్ మోర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. మరీ ఎక్కువ వాటర్ అవసరం లేదు. చనా మసాలా కొంచెం గట్టిగానే ఉంటుంది, జ్యూసీగా వాటరీగా ఉండదన్నమాట. కొంచెం వాటర్ వేసి అంతా బాగా కలిపేసుకుని ఇప్పుడు ఫైనల్ గా ఒక 2 minutes మూత పెట్టేద్దాము. చూసారా, ఒక 2 minutes తర్వాత మూత తీసిన వెంటనే భలే వాసన వస్తుందండి. భలేగా ఉంది కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. రెడీ అయిపోయిందండి డాబా స్టైల్ చనా మసాలా. మరి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేద్దాము.
రెడీ అయిపోయిందండి డాబా స్టైల్ చనా మసాలా. డాబాకి వెళ్ళామంటే ఫస్ట్ మనం ఆర్డర్ ఇచ్చేది చనా మసాలా అనమాట. ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ రెసిపీ అయి ఉంటుందండి. అండ్ అలాగే ఈ చనా కూడా హెల్త్కి చాలా మంచిదండి. మనం వీక్లీ వన్స్ అయినా ఇలా చనాతో చక్కగా ఇలా చనా మసాలా చేసి పెట్టామంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఓన్లీ పుల్కాస్లోకే కాదండి, బటర్ నాన్లోకైనా, చపాతీలోకైనా, రోటీస్లోకైనా, పావ్ బన్స్లోకైనా, బ్రెడ్లోకైనా, ఎందులోకైనా కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇంకా మీరు అస్సలు ఆలస్యం చేయకుండా ఇప్పుడే చనా తెచ్చి ఈ చనా మసాలా ప్రిపేర్ చేసేయండి. మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.